హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తోట. ఇవి మిరప చెట్లు ఇప్పుడిప్పుడే పూత పడుతున్నాయి. ఇవి వంకాయ చెట్లు గిన్నెన్ని. ఇంకో ఇప్పుడే ఇలా అలచంతకాయ, ఇంకా అవి చిక్కుడుకాయ, గోర చిక్కుడు రెండు వేసినాం. ఇప్పుడే మొలకలు వెళ్తున్నాయి. చూపెడతాగండి. ఇక చూడండి, ఈ చిక్కుడుకాయ అలచంతకాయ చూపెడతాగండి. ఇది అలచంత. నిన్ననే మిరప నీరు పెట్టినాం. పొద్దుగాల అనుకొని నీళ్ళు పెట్టేందుకు వచ్చిన. ఇదిగోండి నీరు చిన్నది. ఆడ పెట్టుకుంటా నీళ్ళు పెట్టేందుకు వచ్చిన పొద్దుగాల. మిరపకాయలు పడ్డాయి, చూపెడతాను. ఇగోండి మిరపకాయలు ఫస్ట్ ఖాతా. ఈ బెండ చెట్లు వీకిల్లా ఉల్లిగడ్డ నేరాలుకుతాం. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ అరి. గోరు చిక్కుడుకాయలు. ఇది అరి 3 పావులు. ఇప్పుడు ఎల్లలో ఉల్లిగడ్డ నీరు వేస్తాం. తర్వాత అరి కోతకు వచ్చినాక అవి బీర చెట్లు. చిన్న తోటనే మాది. ఇల్లేమో దొడ్డు మిరపకాయ చెట్లునే, సన్న మిరపకాయ చెట్లు ఉన్నాయి. కంచెలు ఇటు దొడ్డి, అటు సన్నవి. వీటికి నిన్ననే మందు కొట్టినా, ముడత పోయింది. లేకుంటే బాగా ముడుతుండే. చూడండి ఎట్లా అయిందో. వీటికి ముడత వచ్చిందని ఎక్కువ మందులు కూడా కొట్టదు. 2 మందులు, ఎప్పటికి 2 మందులు కొట్టుకుంటూ ఉండాలి. పురుగు మందు, ముడత పోయే మందు, 2 ఇయ్యే. అలచంతలు బీరలు పెద్దగానాక వీడియో పెడతా చూడండి. ఈ కాలువలు అవి బీరలు పెడతాం. ఈ 3-4 కాలువలు తీసి ఉన్నాయి. ఇంకా తీస్తాము ఇక్కడ టంక. మోటార్ వేసి పెడతా పని. ఇంకా నీరు ఉన్నది, పెడతాం ఇవాళ. ఇది మా గులాబీ చెట్టు. ఇది మా బోర్డు. నేను ఎప్పుడు చేసిన ఎలక్ట్రికల్.
ఇది మా చిన్న మోటార్. మా రేంగులు తీసుకుంటా పండి. ఇంకో ఈ రింగుల కానీ రింగుల నుంచి ఆగుల నుంచి నీళ్ళు వస్తాయి. అది చిన్న మోటార్ మాది, ఎకరానికి దాడుతుంది. అది మా బోర్డు. ఈ పొద్దుగాల నీళ్ళు పెట్టడానికి వచ్చిన మిరప చెట్లకు నిన్న పెట్టినాం, ఆడిపోతాయని. మా దానిమ్మ చెట్లు చూపిస్తాను రండి. మా దానిమ్మ చెట్లు మాయి. ఇది ఒక ఖాతా అయింది, ఇప్పుడు మళ్ళా ఉన్నది. ఇది మా పొప్పటి చెట్టు. అది మా బాబాయ్ వాళ్ళది జాలి అవుతుంది. ఇది ఇప్పుడు వంకాయ నేరు గడ్డీలు ఉన్నది. అవి వాటంక టమాటా నేరు గింతంత. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది జాగా వెళ్ళేస్తాం. ఇది ఉన్న చూడు మిరప తోట. ఇలా మిరపకాయలు వెళ్తాయి, రోజుకు 50 కిలోలు వెళ్తాయి. ఇది దొడ్డు మిరపకాయను మొత్తం. దొడ్డుది పచ్చికాయ అంతే లాభం, లేకుంటే లాభం ఉండదు. వాడికి మిరపకాయని వేసినాం. ఇప్పుడు నేనున్న జాగాలో వంకాయ వేస్తాం. ఇక బెండ చెట్ల వీకి ఉల్లిగడ్డ నీరు అలుకుతాం చెప్పినా కదా. సో ఇలా అది ఉంటుంది. ఇవి బీరలు అలచంతలు ఉన్నాయి. బీరలు కాదు, గోరుచిక్కుడుకాయ అలచంత ఉన్నది. ఇలా పెద్ద విన్నాక మరొక వీడియో చేస్తా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.